తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6వ అధ్యాయం 20వ సంపుటంలో ఉన్నాము. యదా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాః తదా దేవం అవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి. ఎప్పుడైతే ఈ యొక్క ఆకాశాన్ని ఒక చాప చుట్టినట్టుగా చుట్టివేయడం సాధ్యమవుతుందో అప్పుడే భగవంతుణ్ణి తెలుసుకోకుండా మనిషిని యొక్క దుఃఖాలు సమసిపోతాయి, దుఃఖాలు లేకుండా ఉండగలుగుతాడు. అంటే ఈ యొక్క మనోరంజనం ఏంటంటే, హిందీలో ఒక లోకోక్తి ఏంటంటే, ఒక నృత్యం చేసేటువంటి ఆవిడ ఆమెను కావాలని పనిగట్టుకొని పిలవాలనుకొని ఆవిడ దగ్గరికి వెళితే ఆవిడ ఏమన్నదంటే, मेरे नाच को दिखाने के लिए 9 मन तेल तो दिए में लगेगा, है तुम्हारे सामर्थ्य. నేను నృత్యం చేస్తుంటే నా నృత్య భంగిమలను ప్రేక్షకులకు చూపించడానికి 9 మనుములు అంటే మన అంటే 1 క్వింటాల్ కదా, 1000 కిలోలు కదా, 1000 కిలోల 100 కిలోల 100 కిలోలు 900 కిలోల నూనెనే కావాలి. అలా మీరు ఆ నూనెను మీరు తెచ్చుకుంటే అప్పుడు ఆ దీపాలు ఏర్పాటు చేయండి, నేను అప్పుడు నృత్యం చేస్తా అని చెప్పేసి అన్నదన్నమాట. అయితే విన్న వాళ్ళంతా ఏమన్నారంటే, నా 9 मन तेल होगा నా 900 కిలోల నూనె ఏకత్రితము మనం చేయలేము, ఆమె నృత్యం చేయలేదు అనేటువంటిది అభిప్రాయం. అంటే ఒక చాప చుట్టినట్టుగా ఆకాశాన్ని చుట్టడం ఎంత అసాధ్యమో, భగవంతుణ్ణి తెలుసుకోలేకుండా దుఃఖాలను తరించిపోవడం అనేటువంటిది కూడా అంతే సత్యం. అందుకని భగవంతుణ్ణి తెలుసుకోవడం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు అనేటువంటిది అభిప్రాయం. ఇక 21వ దాంట్లో చూడండి, అర్థమైందా లేదా? అర్థమైంది ఆచార్య. వేద జ్ఞానం తెలుసుకుంటేనే జీవాత్మ ముక్తి. ఇప్పుడు తెలుసుకోకపోతే ఏమైతుంది? ఇప్పుడు పుట్టినటువంటి శిశువు తండ్రిని తెలుసుకోకపోతే ఏమైతుంది? తల్లిదండ్రి ఎవరో తెలియదు కదా, అటువంటి తెలియకపోతే ఏమైతుంది? ఏమవుతుంది? అసలు నేనెవరు తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి కదా, నేను నాకెవరున్నారు, ఏంటి, నేను ఎలా వచ్చాను అనేటటువంటి విషయం తెలుసుకోవాలి కదా ఆచార్య. నేను వచ్చాననేది తెలుసుకోకపోతే పెద్దలు తెలియని పెడసు మానవుడు ఎద్దుగాక బుద్ధి ఎక్కడ, ఎద్దు లేక మనిషి లేక కాకుండా ఎద్దు లేక పశువు లేక ప్రవర్తించడం జరుగుతుంది. అనాథ కూడా అవుతారు కదా, ఎవరు లేరు అనాథ కూడా. అనాథ విషయం పక్కన పెట్టండి, అతనికి అందాల్సినటువంటివి అన్ని ఏవి అందవు. అతనికి విద్యా బుద్ధులు జ్ఞానము వ్యవహారం అనేటువంటిది ఏది లభించదు. శ్యామలయ్య గారు చెప్పినటువంటిది బండ గుర్తు అనమాట. అంటే అజ్ఞానం అవుతాడు కదా.
అంతే కదమ్మా, గురువు లేని విద్య గుడ్డి విద్య. అదే గురువు పోతేనే అతని జీవితంలో చాలా వరకు కోల్పోతాడు. అటువంటిది తల్లిదండ్రి కడుపున పుట్టి వారిని గుర్తించకపోవడం అంటే ఏమన్నట్టు? కృతజ్ఞత. ఇక దానికి ప్రాయశ్చిత్తమే లేదు, అంత మహానరకం అన్నమాట. అందుగురించి తాను ఎవరో తెలుసుకోవాలి అంటే తనను ఈ యొక్క జన్మింపజేసినటువంటి తల్లిదండ్రులను తెలుసుకోవాలి. అందుగురించి అమ్మ 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 అని, అమ్మ ఏమంటుంది? అదిగో అదిగో నాన్న, నాన్న అదిగో నాన్న, అదిగో నాన్న అనేటువంటి శబ్దాలను హిప్నోటిజం, వశీకరణ ద్వారా అతనికి మనసులో చొప్పిస్తుంది, చూపించుకుంటూ అదిగో ఆ వస్తున్నటువంటి వ్యక్తిత్వం, ఆ వస్తున్నటువంటి వ్యక్తి నాన్న నాన్న, అతను ఎప్పుడొచ్చినా నువ్వు నాన్న అనాలి అనేటువంటిది సారాంశం. తద్వారా పరిచితమవుతుంది. ఆ రకంగా ఎంతమంది వస్తే అంతమందిని నాన్నని ఆవిడ పరిచయం చేయలేదు, ఇతడు ఆ రకంగా వ్యవహారం చేయలేడు. అది ఇంకా చరిత్రహీనత సంకేతం ఇస్తుంటది. కాబట్టి ఒకే ఒక్క తండ్రిని ఏ రకమైతే గుర్తించడం జరుగుతుందో, జాత వేదస్తే అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే. జాత ఉత్పన్నమైనటువంటి ప్రాణి మాత్రుడు అంటే ఇక మానవేతరులు ఏం గుర్తిస్తారు కానీ మనుషులు మాత్రమే. మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జాతవేదులు. అంటే తాను ఎలా పుట్టారో అందుకు కారణమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడం అనివార్యం, తెలుసుకోవడం మన ధర్మం. అందుకే భగవంతుణ్ణి తెలుసుకుంటేనే మనము అతని బిడ్డలమని. త్వమేవ మాతాచ పితాత్వమేవ, తల్లివి నీవే, తండ్రివి నీవే, అన్నీ నీవే, నీ వినా మేము లేము అనేటువంటి అభిప్రాయం. అనాథ అనేదానికి ఏంటంటే ఆదరించేవారు లేరు అని అమ్మగారు, ఎవరు ఆదరించేవారు లేరు అనేటువంటిది. కానీ తల్లి లేని జీవితం, తండ్రి లేని జీవితం ఎటువంటిది అని అంటే, అనాథ అంటే ఆదరించేవారు లేకపోవచ్చు, కానీ తల్లిదండ్రిని తాను గుర్తించట్లేదు. తల్లిదండ్రి ఉన్నారు కానీ తాను గుర్తించట్లేదు. ఈ అనాథలో ఏంటంటే తల్లిదండ్రులను వెతకడం ఉంటది. నాకే గనుక అమ్ముంటే, నాకే గనుక నాన్నుంటే. భాగ్యలక్ష్మమ్మ గారు అర్థమవుతుందా? అందుకని ఈ ప్రసంగం వేరు, ఆ ప్రసంగం వేరు. అమ్మ కోసం, నాన్న కోసం ఆ రకంగా విడిపోయిన వారు చాలా కాలంగా విడిపోయి అలమటిస్తున్నటువంటి వారు అనుకోకుండా ఒకసారి కలుసుకుంటే ఇక వారి ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇది ఏమంటారు, వాట్సాప్లో వీడియోలు పెడుతున్నారు. ఏంటంటే మిలిటరీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్లో, వాళ్ళ భార్య, తల్లిదండ్రుల్లో ఎంత సంతోషమో అంత సంతోషం. ఆ విధంగా సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తున్నారు అనమాట. ఆ విధంగా వెతికేటువంటిది అనాథ తత్వం ఖాళీ పూర్తి అవుతుంది. అనాథ తత్వాన్ని అభిభావకులు ఎవరైతే చేరదీస్తుంటారో, ఎవరైతే ఆలన పాలన అన్ని చూసుకుంటారో, వాళ్ళు అనాథ జీవితం కాకుండా ఉండడానికి నీకెందుకు మేము ఉన్నాము అనేటువంటి భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళలో తన తల్లిదండ్రిని మర్చిపోతాడు. కానీ తల్లిదండ్రి ముందే ఉన్నా, వాళ్ళింటిలోనే ఉన్నా, వాళ్ళు సంపాదించిందే తింటున్నా వారిని గుర్తించకపోవడం
అర్థమవుతుందా అమ్మగారు? అందుకని ఇది జీవాత్మకు చాలా కృతజ్ఞతా భావం. ఇక 21వ చూడండి. తపః ప్రభావాత్ దేవ ప్రసాదాచ్చ బ్రహ్మ శ్వేతాశ్వతరో అథ విద్వాన్ అత్యాశ్రమిభ్యః పరమం పవిత్రం ప్రోవాచ సమ్యక్ ఋషి సంఘజుష్టం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే తపః ప్రభవాద్ దేవ ప్రసాదాచ్చ. తపః ప్రభావాత్ అంటే తపస్సు యొక్క ప్రభావముతో. తపస్సు అంటే ఏంటి? ద్వంద్వ సహనం తపః. ద్వంద్వము అని అంటే శీతానికి చలికి ద్వంద్వం, విపరీతం వేడికి విపరీతం చలి, సుఖానికి విపరీతం దుఃఖము, దుఃఖానికి విపరీతము సుఖము, చీకటికి విపరీతము వెలుతురు, వెలుతురుకు విపరీతము చీకటి. ఇవి ఏవైనా కూడా మనము అతీతంగా ఉండాలనేది సందేశం. సుఖం వచ్చినా తబ్బిబ్బైపోవద్దు, దుఃఖం వచ్చినా బాధపడకూడదు, చీకటైనా బాధపడకూడదు, వెలుతురైనా ఉత్సాహపడకూడదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే చీకటి తర్వాత వెలుతురు వస్తుంది, వెలుతురు తర్వాత చీకటి అని చెప్పేసి వెలుతురులో నిద్ర లేపిస్తున్నాడు, చీకటిలో నిద్ర పుచ్చుతున్నాడు. ఏదైనా ఒకటే. ఒక దాంట్లో వెలుతురులో లేచి శారీరక శ్రమతోటి జీవనోపాధి వెతుక్కోవడం, చీకటిలో ఆకలి తీర్చుకొని విశ్రాంతి పొందడం. ఈ రకంగా భగవంతుడు రాత్రిని దినమును రెండింటిని అనుభవింపజేస్తున్నాడు. సుఖ దుఃఖముల విషయంలో ఒక వ్యక్తి ఒక సాధువు దగ్గరికి వచ్చాడు. వచ్చేమన్నాడంటే, నా దగ్గర చాలా సంపద ఉంది, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా, కానీ కొంచెం సుఖం నాకు ప్రసాదించమని చెప్పేసి అన్నాడు. అతన్ని యగాదిగా చూస్తున్నాడు సాధువు. అప్పుడు ఆ వచ్చినటువంటి వ్యక్తి షావుకారు ఒక మూటలో రత్నాలన్నీ కట్టుకొని వచ్చి, నీకు కావాలంటే ఈ రత్నాల మూట ఇప్పుడే ఇస్తాను, నీకు ఇంకా కావాలంటే మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాను, నాకు సుఖం కావాలి అని అన్నాడు. అంటే ఆ వ్యక్తి అతన్ని ఆ మూటను చూసి మాట్లాడకుండా ఆ మూట ఎత్తుకొని పారిపోయాడు. ఆ మూట ఎత్తుకొని పారిపోయిండు. ఎవరు? సాధువు పారిపోతే ఇతడు ఓరేని దుంపరే, నువ్వు మంచోడు అనుకుంటే, నువ్వు త్యాగబుద్ధి గలవాడు అనుకుంటే, నువ్వు ఈ ధనం కోసం ఎదురు చూస్తున్నావా, దొరికిందని చెప్పేసి ఎత్తుకొని పారిపోతున్నావు, దొంగ 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 అని చెప్పేసి ఇక అతన్ని తిట్టుకుంటా అతని వెంట పోతున్నాడు. ఇతను కూర్చుని ఉన్నాడు కాబట్టి షావుకారు శరీరం పెద్దగా ఉంది, ఇక లావుగా ఉన్నాడు, నడవలేకపోతున్నాడు సరిగా. ఆయన ఆ రత్నముల మూట ఎత్తుకొని పోతున్నాడు కాబట్టి ఎంతో కొంత దూరం పోతే ఎవరో ఒకరు సహకరించకపోతారా అనేటువంటి ఆశతోటి ఎగపోసుకుంటా ఆ సాధువు వెంట పోతున్నాడు. అతను ఏ దారిలో పోయాడో ఆ దారిలో ఎవరు కనబడితే వారిని దొంగ పట్టుకోండి, నా సామాన్ ఎత్తుకుపోతున్నారు అనేది, ధనమంతా ఎత్తుకుపోతున్నాడు అని చెప్పేసి తిట్టకుండా అంటున్నాడు. అందరూ ఆ తమాషా చూసుకుంటా నవ్వుతున్నారు. ఎందుకు అంటే ఆ సాధువు ఎక్కడైతే నివసిస్తుంటాడో దాదాపుగా ఇటువంటివి
వారానికోటి నెలకో ఘటన ఇటువంటి జరుగుతూనే ఉంటుంటాయి కాబట్టి అవన్నీ సాధారణం అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటుంటారు. ఇక వాళ్ళు నవ్వుకుంటుంటే ఈ షావుకారుకు మరింత కోపం వస్తుంది. నేను ఇంత అవస్థలో ఉండి నేను ఈ రకంగా నడవలేకపోతున్నా, పరిగెత్తలేకపోతున్నా, వాడేమో పరిగెత్తుకుపోతున్నాడు, నా సంపదనంతా ఎత్తుకపోతున్నాడు అని చెప్పి ఎంత చెప్పినా కూడా వీళ్ళు నవ్వుతూ నిలబడి నవ్వుతారే కానీ ఒక్కరు అతన్ని పట్టుకుంటలేరు, ఒక్కరు నాకు సహకరిస్తలేరు. సాధువుతో పాటు వాళ్ళని కూడా తిట్టడం మొదలు పెట్టాడు. తిట్టుకుంటా ఆ ఊరిలో ఏ ఊరి పక్కనైతే ఆ సాధువు ఉంటాడో ఆ సాధువు ఆ ఊరిలోకి వచ్చి గల్లీ సందులన్నీ తిరిగి ఎక్కడి నుండి అయితే బయలుదేరాడో అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇతను కూడా అతని వెంట పడుతూ లేస్తూ తిట్టుకుంటూ వచ్చి అతను కూడా అక్కడికి వచ్చాడు. రాగానే అతను ఆ సేట్ వచ్చి కూర్చుండి ఎగపోస్తుంటే అతని ముంగట అతని మూటను ఎట్లున్నదో అట్లాగే అతని ముంగట పెట్టాడు. అది తీసుకున్న తర్వాత తన ఛాతికి హత్తుకొని అతనికి ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు దొంగవనుకున్నా, నువ్వు నమ్మక ద్రోహం, అది ఇది అని చెప్పేసి సాధువుని ఎన్ని మాటలు తిట్టాలో అన్ని మాటలు మళ్ళీ తిట్టాడు. అన్ని తిట్టిన తర్వాత అప్పుడు సాధువు అన్నాడు, నీది అయిపోతే నాది మొదలు పెడతానంటే, ఇంకేం మొదలు పెడతావు నీ మొహం అని చెప్పేసి ఏదేదో అన్నాడు. సరే ఇంకేమని ఉంటే అను, అన్ని అయిపోతే అప్పుడు చెప్పు, నేను మొదలు పెడతానంటే, సరే చెప్పు అని అంట. నీకు సుఖము దొరికిందా? నీవు ఏ సుఖం గురించి అయితే నీ ఇంటి నుంచి నా దగ్గరికి వచ్చావో నీకు ఆ సుఖము లభించిందా లేదా అంటే, సుఖం అంటే అవును నా ధనం పోయింది కాబట్టి దొరికింది, నాకు సుఖమే అంటున్నాడు. అంటే అప్పుడు చెప్పాడు సాధు, ఏదైతే నాది అని నువ్వు పట్టుకొని పాకులాడుతున్నావో దానిని నువ్వు పోగొట్టుకో. అది పోతే దాన్ని సంపాదించే దానికి పడేటువంటి అవస్థతోటి అది ప్రాప్తించిన తర్వాత నువ్వు పొందేటువంటి సుఖమునే సుఖం అంట. ఏదైనా పొందాలంటే ముందు దాన్ని పోగొట్టుకోవాలి. అందుకే ఈ చావు పుట్టుకలు, అందుకే ఈ బంధమోక్షాలు. మోక్షమును పోగొట్టుకున్న వ్యక్తి బంధనములోకి వచ్చి, అయ్యో ఈ బంధనం ఇట్లా, ఈ భార్య బంధం ఇట్లా, ఈ భర్త బంధం ఇట్లా, ఈ పిల్లలు ఇట్లా, ఈ రోగం ఇట్లా, ఇది ఇట్లా అని చెప్పేసి ఆ యొక్క దాంట్లో నానా అవస్థలు పడుతుంది. ఒక్కొక్క దాంతో అన్నింటినీ ఏగుకుంటూ వచ్చేసి చివరికి ఈ జీవితం ఉన్నంత కాలం ఈ దుఃఖాలు తప్పవని చెప్పేసి జీవన్ముక్తి గురించి ప్రయత్నించి మోక్షావస్థకు వెళ్ళిపోవడం. మోక్షావస్థకు వెళ్ళిపోయిన తర్వాత ఆ మోక్షంలో అబ్బా ఇక్కడ ఎంత ఆనందం ఉన్నది, ఏ కష్టం లేదు, ఏ దుఃఖం లేదు, ఎవరు మనల్ని అనేవారు లేరు అని చెప్పేసి అక్కడ ఈ సుఖాన్ని అనుభవించుకుంటూ, భగవంతుని సృష్టి వ్యవస్థను చూసుకుంటూ, భగవంతుని యొక్క న్యాయ వ్యవస్థను చూసుకుంటూ, ముక్తాత్మలతో కలుసుకుంటూ ఆ మోక్ష స్థితిని, మోక్ష అవస్థను ఎంతో ఆనందంగా అనుభవించాడు. ఇప్పుడు ఆ మోక్షంలోకి ప్రవేశించి మోక్షానందాన్ని పొందేటప్పుడు ఈ బంధనం అంటే, ఈ జన్మ అంటే, ఈ భార్య అంటే, ఈ భర్త అంటే, ఈ పిల్లలంటే, ఈ రోగాలంటే, ఈ అంగభంగము అంటే, ఈ యొక్క నయం కాని రోగాలతోటి క్షతగాత్రం, క్షతవిక్షతంగా కాళ్ళిరిగిపోవడం, చేయిలిరిగిపోవడం, కుంటుకుంటూ గెంతుకుంటూ గుడ్డివాడు అని అనిపించుకోవడం, చెవిటోడని అనిపించుకోవడం, ఈ రకంగా అనిపించుకునేటువంటి ఆ మాటలను చూసి అమ్మో మళ్ళీ ఆ బంధనంలోకి పోవద్దు, మళ్ళీ అది వద్దు అని చెప్పేసి మోక్షంలో ఉన్నాడు. మోక్షాన్ని వదిలిపెట్టినటువంటి వాడు ఈ మోక్షం అంటే ఏంటిది, ఇది ఆనందం లేదు, ఏది లేదు, ఒకడు పడి ఉండడం, దీనికంటే మంచిది ఒక అమ్మ ఉంటే, ఒక నాన్న ఉంటే, ఒక అక్క చెల్లెలు ఉంటే, బంధువు ఉంటే, ఒక స్నేహితుడు ఉంటే, ఆ ఆనందమే వేరు.
ఇదేం ఆనందం అని చెప్పేసి స్వర్గాన్ని వదిలి వచ్చినటువంటి వ్యక్తి ఇక ఇక్కడ జన్మజర మరణ ఈ యొక్క బంధనంలో చూసినటువంటి ఈ దుఃఖాలతోటి నానా అవస్థపడి ఇక మళ్ళీ స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆ స్వర్గం యొక్క ఆనందం కొత్తదనంగా కనిపిస్తుంది. అంటే ముందు మనం పొందాల్సిన దాన్ని కోల్పోయినప్పుడే దాని గురించి ప్రయత్నించడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే ఈ దాహము, ఈ ఆకలి, ఈ మలమూత్ర విసర్జన, ఈ యొక్క శరీరము అలసిపోవడం, జిడ్డు పట్టడం, ఈ యొక్క మా బట్టలను మైలబడ చేయడం, మురికిగా చేయడం, చినిగిపోజేయడం. దీని వెనుక ఉన్న సందేశం ఏంటంటే చినిగింది కాబట్టి చినిగని కొత్త వస్త్రం కొనుక్కోవాలని, మురికిగా అయ్యింది కాబట్టి ఉతకాలని, ఉతికినది వేసుకున్న తర్వాత ఆనందం, బాగా అలసిపోయాము కాబట్టి అలసట తీర్చుకున్న తర్వాత పొందే ఆనందం, ఆకలిగా ఉన్నది కాబట్టి పేగులు పెలపెల మాడుతున్నాయి, పేగులు అరుస్తున్నాయి కాబట్టి మంచి భోజనం తిన్న తర్వాత పొందే ఆనందం, నోరు తడారిపోతుంది, నాలుక సుట్టుకపోతుంది, అటువంటి దాహం ఎంత దాహం వేస్తుందంటే ఒక్క గుక్కెడు నీళ్లు దొరికినా కూడా ఎంత బాగుండును అని చెప్పేసి చూస్తున్నప్పుడు మంచి పానీయం దొరికినప్పుడు పొందిన తృప్తి, పోగొట్టుకున్నది లభించిన తర్వాత దాని ఆనందం మనం అనుభవించాలి అంటే ఇదివరకు దానికంటే ముందు మనం అలమటించాలి దానికోసం. అందుకే దినములో చూపిస్తున్నటువంటిది ఏంది, అమ్మో చీకటి ఏది కనబడదు, ఈ చీకటి వద్దు, చీకటి ఎప్పుడు పోవాలని చెప్పేసి రాత్రి గురించి పోవడం గురించి ఒక గేయం కూడా వస్తుంది. ఏంటంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి వెళ్ళిపోదేమి అనేటువంటిది. అంటే చీకటి పోవాలి, చీకటి అంటే ఇష్టం లేదు, వెలుతురు ఇష్టం. మళ్ళీ వెలుతురులో కాయ కష్టం చేసి అలసిపోయినప్పుడు ఇక వెలుతురుతో పని లేదు, ఇక ఎక్కడ పడుకుంటే అక్కడే అలసటతోటి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోవడం, మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోవడం. ఈ రకంగా చీకటి వెలుతురు, దినము రాత్రి, సుఖము దుఃఖము అనేటువంటిది భగవంతుడు అనుభవింపజేస్తున్నాడు. కాబట్టి ఏది శాశ్వతం కాదు. ఒక రాజు నేనంటే ఏంటో తెలుసు అనేటువంటి దానితోటి తన ప్రతాపంతో ఎంత గొప్పగా ఎదిగాడు, ఎన్ని రాజ్యాలను ఆక్రమించుకొని ఉన్నాడో అతడు అనుకోకుండా ఒక చిన్న రాజు చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఆ పరాభవం, ఓడిపోయిన దానికి అంత చింత లేదు, కాకపోతే ఈ చిన్నవాడి చేతిలో నేను ఓడిపోవడం ఏంటి, నేనేంటి, ఓడిపోవడం ఏంటి, అతడి సామర్థ్యం ఏంటి అనేటువంటి అవమాన భారంతో తలదాచుకుంటూ మారువేషంలో ఒక సాధువు దగ్గరికి పోయి తన పరిచయాన్ని ఇచ్చి, నేను ఈ యొక్క ఓటమిని భరించలేకపోతున్నాను, నేను మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి వచ్చేటట్టుగా నాకు ఏమైనా చెప్పండి అని అంటే, ఆ సాధువు అతని అంతా విన్న తర్వాత నేను ఒక వాక్యం ఇస్తాను, దానిని నీ కళ్ళ ముందు నుంచి ఎప్పుడూ కనుమరుగు కానివ్వకు, ఎప్పుడు నీ కళ్ళ ముందటే ఉండాలి అని చెప్పాడు. అంటే సరే అని చెప్పాడు. ఆ సాధువు ఏమిచ్చాడంటే, ఇది కూడా మారిపోతుంది, ఈ పరిస్థితి కూడా మారిపోతుంది అది రాసిచ్చాడు. నీ కళ్ళ ముంగట పెట్టుకో, ఎప్పుడు దీన్ని నీ కళ్ళ ముందటికి వెళ్ళి దూరం చేయకు అని చెప్పాడు. ఇక అతడు ఎక్కడైతే కూర్చుంటాడో ముంగట గోడ మీదే రాసి పెట్టుకున్నాడు అనమాట, రాయించుకున్నాడు, ఈ పరిస్థితి కూడా మారిపోతుంది అనేటువంటి. ఇక బయటకు పోతే ఏం చేయాలి అని అంటే, ఒక ఉంగరం చేయించుకొని ఆ ఉంగరం మీద ఇదే వాక్యాన్ని చెక్కించుకున్నాడు, ఈ పరిస్థితి కూడా మారిపోతుంది, ఇది కూడా మారిపోతుంది. రాత్రి ఉన్నది, రాత్రి ఎప్పటికీ రాత్రే ఉండదు, రాత్రి కూడా మారిపోతుంది, దినం వస్తుంది. దినములో వీళ్ళు అప్పులలో వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ అక్కడ అని చెప్పేసి భయపడుతూ ఉంటే
ఈ పరిస్థితి ఈ దినం కూడా మారిపోతుంటది. రాత్రి వస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఎప్పటికీ కష్టాలే ఉండవు. ఈ పరిస్థితి కూడా మారిపోతుంది. అంటే కష్టాలు కూడా పోతాయి, మళ్ళీ సుఖం వస్తుంటది. అందుకే మధ్య మధ్యలో మనకు భగవంతుడు ఈ పండుగల పేరుతోటి, ఈ ఉత్సవాలు, వార్షికోత్సవాలు, మరియు ఈ పిల్లలు పుట్టడం, వారికి సంస్కారాలు చేయించడం, ఈ మధ్య మధ్యలో ఈ ఆనందాన్ని కూడా, పరిస్థితి ఎప్పటికీ ఒక రకంగా ఉండదు. అన్ని పరిస్థితులు మారిపోతాయి. నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో నా యొక్క స్థితి ఎప్పటికీ ఉండదు, ఇది మారిపోతుంది. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతమే ఇది. స్వర్గంలో ఉన్నప్పుడు బంధనము, తల్లిదండ్రుల పునర్జన్మ కావాలని కోరుకోవడం, ఇక దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సుఖము దుఃఖము, సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖము, ఈ రకంగా అన్నవోషధులకు వచ్చిన తర్వాత శుక్రంలోగా మారిపోవడం, శుక్రంలోకి వచ్చిన తర్వాత అండంలో చేరి పిండంగా మారిపోతుండ చేయడం, శిశువుగా పుట్టిన తర్వాత శైశవ దశ నుంచి ఆ మాయలోంచి తొలగించిన తర్వాత పొత్తి బట్టల్లో పడుకోబెట్టడం, ఆ కొద్దిగా పెరిగిన తర్వాత ఆ పొత్తి బట్టలను మార్చేసి అంగి, ఆ యొక్క టోపీ దాన్ని తొలగించడం, ఊయల్లో వేసి ఊపడం, అన్నీ మారిపోతుంటాయి. బాల్యం, శైశవావస్థ నుంచి బాల్యం నుంచి యవనం, యవనం నుంచి ప్రౌఢం నుంచి ఏదైనా స్థిరముగా ఉందా? అన్నీ మారిపోతుంటాయి. అందుకు గురించి ఏది స్థిరము కాదు. అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడుతుంటావు అనేటువంటిది ఈ యొక్క ఉపనిషత్ సారాంశం చివరి దశకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఏదైనా మారిపోతుంది కాబట్టి నువ్వు దేని గురించి దిగులు చెందకు. ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చిన వారికి సందేశం ఏమిస్తున్నాడంటే, దేవుడు మాసిన బట్టలు తేలికగా నలతగా ఉంటే మామూలుగా ఉతికేస్తుంటాం. అదే కొంచెం జిడ్డు ఎక్కువగా ఉంటే సబ్బు పెడుతుంటాం. మరీ జిడ్డుగా ఉంటే వేడి నీళ్ళలో ఉడికించి మరీ ఉతికి వాష్ మిషన్ లో వేసి ఉతికి అంటే ఎంత మురికిగా ఉంటే అంత నలిపి దాన్ని జిడ్డును వదిలింపజేయడం. ఇవే కష్టాల యొక్క ఉద్దేశం, ఇంకేం లేదు. ఓమాచార్య అమ్మా, ఈ ప్రశంసారం బట్టి ఏది రాదు ఓ మనసా నీతో ఆ పాట పాడచ్చా ఆచార్యజీ? పాడండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అమ్మగారు సాగర్య, ఇది విలువైన సమయం, ముందు పాడండి. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం, నీ వెంబడి వచ్చేదొకటి, అది నీవు చేసుకొను కర్మ ఫలం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం, నాది అనుకోకము ప్రతిదీ, నీది కాదు ఇది నిజం. నాది అనుకోకము ప్రతిదీ, నీది కాదు ఇది నిజం. 4 రోజుల కోరికలే ఇవి, నడుచుకోవి న్యాయం ధర్మం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. చెలమి ధనము, చెలమి ప్రాణము, చెలమి బంధము బాంధవ్యం. చెలమి ధనము, చెలమి ప్రాణము, చెలమి బంధము బాంధవ్యం. చలము ఈ సంసారం, నిశ్చలమైనది ధర్మం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం.
భోగించు కొలది పెరుగును ఇంకా భోగించాలి అనే మోహం. భోగించు కొలది పెరుగును ఇంకా భోగించాలి అనే మోహం. 1000 ఏళ్ళు భోగించిన తీరదు విషయ భోగముల ఈ దాహం. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం. విషము కన్నా ఈ లోకములోన విషయాలేని అపాయకరం. విషము కన్నా ఈ లోకములోన విషయాలేని అపాయకరం. విషము దేహమును హతము చెయ్య ఈ విషయాత్మని చేయు హతం. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం. సుఖము గాని ఈ సుఖములనెప్పుడు సుఖమని ఎంచుట అవివేకం. సుఖము గాని ఈ సుఖములనెప్పుడు సుఖమని ఎంచుట అవివేకం. ఇకనైనా ఈశ్వరుని తెలియవి ఎరుగగలవు అసలైన సుఖం. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం. నీ వెంబడి వచ్చేదొకటి అది నీవు చేసుకొను కర్మ ఫలం. ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం. నమస్తే ఆచార్యజీ. అమ్మగారు, తప్పులు చాలా ఉన్నాయి. మళ్ళీ మీ మనస్సు అది సహజంగా లేదు, ఏదో ఒత్తిడికి గురవుతున్నట్టుగా వస్తున్నది స్వరం. సరే, అర్థమవుతుంది అమ్మగారు? అర్థమైంది సార్. సహజంగా ఎలా అంటే కిలకిలమన్నట్టుగా రావాలి, శబ్దాలు వస్తే చాలా ప్రభావం. సరే, ఇప్పుడు ఈ ప్రసంగానుసారంగా శ్యామలయ్య గారు, బాలయ్య గారు వింటున్నారా? ఈ ప్రసంగానుసారంగా ఆశ్రమ గతివిధి నిజామాబాద్ కార్యక్రమం ఉంది, జడ్చల్ర కార్యక్రమం ఉంది. ఓం ప్రకాష్ కరపత్రం పెట్టేసరికి మురళి గారి ఒకటి పోస్ట్ పెట్టారు, ఏంటంటే రామకృష్ణ పరమహంస గారి బొమ్మను పెట్టి దాంట్లో రాయించింది ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఉన్నత భావాలున్న మహాత్ముడు మాత్రమే తన చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతాడు. ఆ వాతావరణంలో ఉన్న ఎవరికైనా శాంతి, సంతోషం అనుభవంలోకి వస్తాయి. దీనికి విరుద్ధంగా ప్రాపంచికులు ఎక్కడకు వెళ్ళినా తమతో పాటు ఆ ప్రాపంచిక వాతావరణాన్ని మోసుకుపోతారు. అలాంటి వాళ్ళు ఎక్కడకు పోతే అక్కడ ఎప్పుడూ రాజకీయాలను, తిండి, సుఖ సంతోషాలను గురించే ఎంతో ఉత్సాహంగా ముచ్చటించుకుంటూ ఉంటారు. అర్థమైందా? అంటే ఈ రామకృష్ణ పరమహంస లౌకికల గురించి, ఆధ్యాత్మిక తత్వాల గురించి ఆయన హితబోధలు ఏదైతే చెప్తుంటాడో ఆయన భాష కాదు. ఈ రాసినటువంటి వ్యక్తి చెప్పగానే చెప్తున్నటువంటిది ఏంటంటే ఇంకేదో చెప్తున్నాడు. ఈ శబ్దాలు కాదు, ఈ భావం కాదు, అతని మనసులో ఇంకేదో ఉంది. ఏమైనా కొంచెం అర్థమైందా లేదా? మళ్ళీ వినండి ఈ శబ్దాలు. రామకృష్ణ పరమహంస ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ అని శీర్షకం పెట్టి దాని కింద ఆధ్యాత్మికంగా ఉన్నత భావాలున్న మహాత్ముడు మాత్రమే తన చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతాడు. అంటే రామకృష్ణ పరమహంసకు నేర్పిస్తున్నాడా, లేదంటే రామకృష్ణ పరమహంస తనకంటే ఉన్నత భావాలున్న మహాత్మునికి చెప్తున్నాడా? ఇంకా చూడండి, ఆ వాతావరణంలో ఉన్న ఎవరికైనా శాంతి, సంతోషం అనుభవంలోకి వస్తాయి.
దీనికి విరుద్ధంగా ప్రాపంచికులు ఎక్కడకు వెళ్ళినా తమతో పాటు ఆ ప్రాపంచిక వాతావరణాన్నే మోసుకుపోతారు. అలాంటి వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ ఎప్పుడూ రాజకీయాలను, తిండి, సుఖ సంతోషాలను గురించే ఎంతో ఉత్సాహకంగా ముచ్చటించుకుంటారు. మళ్ళీ వినండి, వింటే అర్థమవుతుంటది. శ్యామలయ్య గారు అర్థమైందా కొంచెమైనా? ఇక 22 ఈ వల్ల అయిపోతుంటది, చూడండి. తపః ప్రభావాత్ దేవ ప్రసాదాచ్చ బ్రహ్మ శ్వేతాశ్వతరో అథ విద్వాన్. అత్యాశ్రమం అతి ఆశ్రమిభ్యః పరమం పవిత్రం ప్రోవాచ సమ్యక్ ఋషి సంఘ జుష్టం. అంటే తపస్సు ప్రభావం. తపస్సు అంటే ఓర్పు సహనం. ఓర్పు సహనం తోటి ఈ యొక్క ఓర్పు సహనం అనేటువంటివి తొందరపడకూడదు, ఏ పరిస్థితికి తొందరపడకూడదు. నిజం నిఖచ్చిగా నిలకడగా తెలుస్తుంది అనేటువంటి అభిప్రాయంతో తపస్సు అనేటువంటిది ఏంటంటే ద్వంద్వ సహనం తపః. శీతోష్ణ సుఖ దుఃఖాలు కానీ, చీకటి వెలుగులు కానీ, ఏవైనా సరే ఏదైనా మారిపోతుంటది, ఏది శాశ్వతము కాదు. ప్రతిదానికి గతి ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. దేవ ప్రసాదాత్ అంటే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల బ్రహ్మ ఆ యొక్క పరమేశ్వరుడు శ్వేతాశ్వతర అథ విద్వాన్. ఈ యొక్క శ్వేతాశ్వతర విద్వాంసుడు అంటే శ్వేతాశ్వతర అంటే మచ్చలేనటువంటి స్వచ్ఛమైనటువంటి కల్మషము లేనటువంటి సహజమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం. అథ అంటే ఎవరు అంటే విద్వాన్. విద్వాంసుడు ఎవరు అంటే బ్రహ్మతత్వం, జ్ఞానం కలిగినటువంటి. అత్యాశ్రమిభ్య. అత్యాశ్రమం అంటే సన్యాస ధర్మం తీసుకొని, వస్త్ర సన్యాసము వస్త్ర దీక్ష కాదు, ఆచరణ వ్యవహారం. పరమం పవిత్రం. ఆ ఆచరణతోటే వ్యవహారంతోటే పరమ పవిత్రులు అవడం. దయానంద సరస్వతి సన్యాసాశ్రమంలో సన్యాసి ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేటువంటి దాంట్లో ఏమని చెప్తున్నాడంటే, ఎటువంటి ఆజీవిక నిమిత్తకంగా ధన సంపాదన చేయకూడదు. గృహస్థుల దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉన్నా 3 రోజులకు ఎక్కువగా ఉండకూడదు. ఇక గృహస్థుల దగ్గర భోజనం స్వీకరించి వారితోటి ఎక్కువగా కాలక్షేపం చేస్తే వారి గుణకర్మ స్వభావాలు వీరిలోకి సన్యాసికి అలవడతాయి. కాబట్టి సన్యాసి ఏం చెయ్యాలంటే సాధన చెయ్యాలి. సాధన చేసిన తర్వాత ఆ సమాధిలో లభించినటువంటి జ్ఞాన అనుభవాన్ని ఆ యొక్క గృహస్థులకు కృతజ్ఞతాభావం, కృతజ్ఞత చేయకపోతే కృతజ్ఞత అవుతుంటది. కృతజ్ఞతాభావంతో మీరు నాకు సమయానికి భోజనం పెట్టి నాకు శ్రమ తగ్గించారు, అందుకు మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి అన్నములో నాకు కొంత భాగాన్ని ఇచ్చారు కాబట్టి, ప్రసాదించారు కాబట్టి అందుకు కృతజ్ఞతగా నేను సంపాదిస్తున్నటువంటి, నేను అన్వేషిస్తున్నటువంటి, నేను పొందుతున్నటువంటి ఆధ్యాత్మిక లాభంలో కొంత ఇదిగో ఇవాళటి ఉపలబ్ధి అని చెప్పేసి ఏ రోజుకు ఆ రోజు ఉదయమే సాయంత్రమే సాధన చేసి యొక్క ధర్మ ప్రచారం చెయ్యాలి అనేటువంటిది దయానంద సరస్వతి సన్యాసాశ్రమంలో రాశాడు. వెలుగుతుందా దేవుడా? నాకు మాట్లాడడం రాదు, నేను ఎట్లా చెప్పాలి? అమ్మగారు అది ఇక దేవుడికి చెప్పాలి.
వచ్చి రాని భాషలు మొదలు పెడితే అన్నీ పోతాయి. మీకు తప్పులు వస్తే ఆ పాపం వస్తుందనే భయం కనుక ఉంటే ఆ తప్పులు ఆ పాపం అంతా ఓంప్రకాష్కి వదిలిపెట్టండి. లేనిపోని అంతా నేర్పిస్తున్నాడుగా, మీరు పుణ్యం కట్టుకోండి. కాబట్టి చెప్పండి. అర్థమవుతుందా లేదా? అర్థమైంది ఆచార్య, అర్థమైంది. పరమం పవిత్రం ప్రోవాచ ఉపదేశిస్తున్నాడు. ఏమనంటే సమ్యక్, చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఋషి సంఘజుష్టం. ఋషి అంటే ఎవరైతే ఆర్ష విద్యను సాధనమయంగా అనుభవోపేతంగా తెలియజేసేటువంటి వారు ఏంటంటే సంఘం అని అంటే ఐకమత్యంగా కలిసి ఉండేటట్టుగా, ఈ యొక్క ప్రజలను విచ్ఛిన్నమయ్యేటట్టుగా, ఈర్ష ద్వేషాలతో కాకుండా సంఘటితంగా ఉండేటట్టుగా, కలిసికట్టుగా ఉండేటట్టుగా చేయడం. అటువంటి ఉపదేశాన్ని చేయాలి. అంతేగాని భార్య సాటుకు భర్తకు, భర్త సాటుకు భార్యకు, ఒకరి మీద ఒకరికి చెప్పి గొడవలు పెట్టించేటువంటిది ఈ చేయకూడదు. దాంతో కుటుంబాలు కోల్పోతుంటాయి, జీవితాలు నాశనం అవుతుంటాయి. కాబట్టి అలా చేసేవారు ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు, అధపతనానికి పోతారు. 22వ శ్లోకం చూడండి. వేదాంతే పరమంగుహ్యం పురాకల్పే ప్రచోదితం నా అప్రశాంతాయ దాతవ్యం నా అపుత్రాయ అశిష్యాయ వా పునః. ఇక ఏమని చెప్తున్నాడంటే వేదాంతం అంటే వేదాంత శాస్త్రం అంటే ఈ యొక్క తత్వమునంతా గ్రహించిన తర్వాత సారాంశం నీది. చదివే చదువుకు, వినే వినికిడికి, ఏది చేసినా చివరికి సారాంశం నీది. అందుకే ఈ 4 స్తంభాలాటగా ఉన్నటువంటి జీవితాన్ని 3 కాళ్ళ మీద కుంటుతూ చూపించడం గమనార్హం. 4 స్తంభాలాట ఏంటి అంటే, 4 స్తంభాలాట బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, జరాజరణ అవస్థ. పుట్టుక నుంచి 25 సంవత్సరాలకు బాల్యం, 25 తర్వాత నుంచి 50 వరకు యవ్వనం, 50 నుంచి 75 వరకు వృద్ధాప్యం. 75 నుంచి బ్రతికినంత కాలం వారికి అనుభవాన్ని పంచడం, విశ్రాంతి దశలో ఉండి పిల్లల యొక్క జీవితాల్లో అయిన దాంట్లో కాని దాంట్లో తలదూర్చకుండా ఉండి, వాళ్లకు అవసరం వచ్చినప్పుడు వాళ్లకు కావలసింది తన భాషలో చెప్పడం. అది పెద్దవాళ్ళ యొక్క లక్షణం. అంతేగాని నాకు అన్నం పెట్టలేదని, నాకు మందులు లేదని, నాకు చూసుకోలేదని గోల చేయొద్దు. సహనం, ఓర్పు కూడా ఉండాలి. అందు గురించి ఎవరిలో ఓర్పు, సహనము ఎవరికైతే లేదో వారిని ఈ దీక్షల పేరుతోటి బయటకు వానప్రస్థం తీసుకొని వెళ్ళిపోవాలి, సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ వెళ్ళిపోయే దాని వెనుక ఏంటంటే, స్వామి ఆర్య సమాజంలో ఒక గొప్ప విద్వాంసుడు ఉండేవాడు, దీక్షానంద సరస్వతి. అతడు వైదిక ధర్మ ప్రచారం చేస్తూ ఏమని చెప్తుంటాడంటే, ఆట్కే సాట్కే ఘర్ జబ్ ఘర్ చోడెంగే తబ్ గృహాశ్రమ సుఖీ రహేగా. 8 ఏళ్ల వాళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇల్లు ఇడిచి పెడుతుంటారో ఈ యొక్క గృహాశ్రమం సుఖంగా ఉంటుంటది అని అభిప్రాయం. అందుకని భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతంలో ఏంటంటే, ఈ చదువు పేరుతో పిల్లలను ఇల్లు వదిలింపజేసి, పూర్వకాలంలో గురుకులం, ఇప్పుడు స్కూలు కాలేజీకి బయటకు పంపించి, ఈ స్కూల్ కాలేజీలకు బయటకు పంపిస్తున్నప్పుడు ఏంటంటే
బయటకు పోయేది వాళ్ళు, వాళ్ళ పరిక్రమ చేసేది వీళ్ళు. అందు గురించి మనశ్శాంతి లేదు. ఆ పూర్వకాలంలో గురుకులాలలో పంపించేవారు ఏంటంటే ఒక్కసారి పంపిస్తే ఇక మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి ఎప్పుడైనా ఇష్టం ఉంటే చూడొచ్చు, లేకపోతే లేదు. విద్య పూర్తయిన తర్వాతనే స్నాతకోత్సవం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేటువంటి అది అక్కడ. అటువంటి గురుకులాలు లేవు కదా ఆచార్య, అదే ఇప్పుడు ముప్పు వచ్చింది ఆచార్య. ఎందుకు లేవు, ఎందుకు లేవు? ఇప్పుడు ఉదయన్ గారు నడిపిస్తున్నటువంటి పిడిసైడు గురుకులం ఉన్నది కదా, నీరజ గారు నడిపిస్తున్నటువంటిది ఉన్నది కదా. ఇప్పుడు మరి ఉత్తర భారతంలో చాలా వరకు ఉన్నాయి విద్యను అభ్యసించడానికి. సుఖం కావాలనుకుంటే లేవన్నమాట, ఆమోద ప్రమాదాలు అవి కావాలనుకుంటే లేవు. పరమం ఈ యొక్క వేద శాస్త్రాలు చదివిన తర్వాత పరమం అంటే గొప్పగా, గుహ్యం రహస్యాత్మకంగా, గుప్తంగా ఉండేటువంటి, పురాకల్పే ప్రాచీన కాలంలో పూర్వకాలంలో ప్రచోదితం అంటే వర్ణించినటువంటి ఆ యొక్క రహస్యాలన్నీ ఇప్పటి కాలంలో లేవు. అప్రశాంతాయ అంటే ప్రశాంతంగా లేనటువంటి, ప్రశాంతత అనేటువంటిది గొప్పది. ఏ అలజడి లేకుండా ఉండడం ప్రశాంతం. నా శాంతం అశాంతం, అప్రశాంతం. నా ప్రశాంతం అప్రశాంతం అంటే ప్రశాంతంగా లేనటువంటి, అలజడులతో కూడుకున్నటువంటి, ఆందోళనతో కలిగినటువంటి అటువంటి వారికి దాతవ్యం, ఉపదేశం ఇవ్వకూడదు. వారికి అశాంతంగా ఉన్నటువంటి వారికి. గౌతమ బుద్ధుని జీవితంలో వస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే ఒక అతను వచ్చి చేరగానే అతని శిష్యుడు, ప్రముఖ శిష్యుడు ఆనందుడు గంటలు ఉపదేశిస్తుంటే ఏమైనా అర్థమైందంటే ఏం కాలేదు, ఆకలి అవుతుందయ్యా అని అన్నాడు వచ్చినటువంటిది. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఏమన్నాడు, నేను ఇంత మంచిగా చెప్తున్నాను, ప్రమాణపూర్వకంగా అనుభవపేతంగా చెప్తున్నాను అని అంటే, వెనుక వింటున్నటువంటి గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, ముందు అతనికి స్నానం చేసుకోమని చెప్పు, వంటశాలకు తీసుకెళ్ళి భోజనం చేయించు, అతడు విశ్రాంతి తీసుకుంటాడు, ఆ తర్వాత చెప్పు అని చెప్పాడు అనమాట. అందుకని ఆందోళనతో ఉన్నటువంటి వారికి ఉపదేశం అనేటువంటిది చేయరాదు. ఇక ఎవరైతే గురువులు ఉంటుంటారో, గృహస్థులైతే అపుత్రునికి ఉపదేశం ఎక్కువగా ఉపయోగపడదు. మరియు అశిష్యాయ, శిష్యులు లేనటువంటి గురువు విద్య కూడా పరిపక్వం కాదు. అందుకని గురువు అన్నప్పుడు శిష్యులు ఉండాలి, గృహస్థుడు అన్నప్పుడు సంతానము ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడుగా చివరి శ్లోకం చూడండి. యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ తస్య ఏతే కథితాః హ్యతౌ హర్థాః ప్రకాశంతే మహాత్మనః ఇది. యస్య దేవే, ఈ విధంగా పరమాత్మనిలో ఎవరైతే సంతానము కని పరమేశ్వరుని యొక్క రుణం అంటే సృష్టి నిరంతరంగా కొనసాగించేటువంటి గృహస్థుడే ఈ యొక్క గృహస్థ ధర్మం నుంచి విముక్తి పొందుతుంటాడు. అంటే సంతానం కనడం అనేటువంటిది తప్పనిసరి. ఎందుకు కనాలి అని అంటే, భగవంతుని సృష్టి వ్యవస్థను నడిపిస్తున్నటువంటి వారు. అలాగే పరాభక్తి, ఇక దేవుడి దగ్గర ఉన్నప్పుడు భక్తి అనేటువంటిది ఉన్నప్పుడే ఈ యొక్క భగవంతునికి ప్రత్యేకత అనేటువంటిది ఉంటుంటది. భక్తి లేనప్పుడు అంటే భగవంతుని దగ్గర గొప్పదనము ఉంటే భక్తులు అనేటువంటి వాళ్ళు తయారవుతుంటారు. తద్వారా ఈ యొక్క సత్సంగాలు అవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. దేవే తథా గురువు, ఏ రకంగానైతే దేవునిలో ఈ భక్తి వల్ల దేవుడికి దివ్యత్వం వస్తుంటుంటుందో, అదే రకంగా శిష్యుల వల్ల గురువుకు గురుత్వం వస్తుంటది. అదే విధంగా గృహస్థుడికి సంతానము వల్ల తండ్రి బాధ్యత
బాధ్యత తత్వం అనేటువంటిది వస్తుంటది. తస్య ఏతే కథిత, ఇక దానినే ఈ విధంగా చెప్పడం జరిగింది. హ్యర్థ ప్రకాశంతే, ఈ విధంగా ప్రయోజనాలు అనేకంగా చెప్పడం జరిగింది. ప్రకాశంతే మహాత్మనః, ఇటువంటి గొప్ప గొప్ప ఉద్దేశాలను మహాత్ములు చెప్తూ ఉంటుంటారు. మహాత్ములు చెప్పడం వల్లనే ఈ యొక్క సమాజం అనేటువంటిది శాంత ప్రశాంతంగా ఉంటుంటది. ఎంత పురుషార్థం చేస్తే అంత ఆత్మికోన్నతితోటి జన్మను తరించిపోతారని చెప్పేసి ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు అనేటువంటిది సమాప్తమైంది. ఇక 11 ఉపనిషత్తులు కూడా ఇవాళతోటి సమాప్తమయ్యాయి. ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ రేపు అడగండి. ఆచార్జీ అపుత్రాస్య గతిర్నాస్తి అంటారు కదా, పుత్రులు లేని వాళ్ళకు గతులు లేకుంటాయి ఆచార్జీ? ఎలా ఉంటది? వంశం లేదు కదా, ఆగిపోతుంది కదా వంశము. అందు గురించే ఆ పుత్రులతోటి వంశం ఆగిపోతుందనే ఉద్దేశంతో మంత్రరహస్యం పేరుతోటి ఆ మంత్రం దివ్యౌషధాన్ని తయారు చేసి, అది ఎటువంటిది అని అంటే ఎండిన కర్ర మీద కూడా ఆ మంత్రాన్ని ఇట్లా చిలకరిస్తే చిగురు వస్తుంటుంటది అనేటువంటి అభిప్రాయం. అంటే కర్ర చిగురు రావడం కాదు, ఎటువంటి బలహీనులకైనా ఎటువంటి అసమర్థులకైనా ఈ మంత్రం సేవిస్తే సంతానం అవుతుంటది, వాళ్ళు కూడా తల్లిదండ్రి అవుతారు అనేటువంటిది సందేశం. అందుకు వారి వంశం ఆగిపోతుంది కాబట్టి ఆగిపోవడమే మీరు చెప్పేటువంటి అభిప్రాయం. అంటే పిల్లలు లేరు కాబట్టి అందుకే దత్తత తీసుకోవడం, అందుకే అన్నదమ్ముల పిల్లలతోటి ఒదిగి వ్యవహరించడం, సర్దుకుపోవడం అటువంటిది. భగవంతుని సృష్టి ఎలాగో ఈ పిండ సృష్టిలో కూడా సంతానం వంశం ఉండాలి అనేటటువంటిది అభిప్రాయం కదా. తప్పనిసరిగా ఇప్పుడు భగవంతుడేమో మరి ఓం ప్రకాష్ కు అవకాశం కలిగించకుండా ఈ ఆన్లైన్ లో ఈ రకంగా ఏర్పాటు చేయించాడు. ఎప్పుడోకప్పుడు తప్పక భగవంతుడు అవకాశం ఇస్తాడు ఆచార్యజీ. అదే అందుకని ఎవరి ప్రయత్నం వారు చేయాలి. సమయం సందర్భాన్ని బట్టి అన్ని పరిస్థితులన్నీ మారిపోతుంటాయి, ఏదైనా ముందుకు వస్తుంటాయి. సమయం అయిపోయింది, ముందుకు తీసుకెళ్ళండి. ఈ పుష్పమ్మ గారు దూరం అయిపోతున్నారు, చూస్తలేరు. ఏం పుష్పమ్మ గారు? నమస్తే. ప్రశాంతత లేరు, ప్రశాంతంగా లేరు. ఈ టైంలో ఉండండి పుష్ప గారు, ముందుకొచ్చారు మళ్ళీ. అంటే సరిగా వారి పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళండి. శ్యామలయ్య గారు, ప్రభాకర్ గారు పనిలో ఉన్నట్టున్నారు, ముని గారు వేరే వెళ్ళిపోయారు. తీసుకెళ్తారా? పని చేయనా? మ్యూట్ లో ఉన్నారు.